నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. సంద్రం జనసంద్రం. వర్షం ఎడతెరపనివ్వకున్నా సభా ప్రాంగణం మారిన అంచనాలకు మించి తరలివచ్చిన జనసమూహంతో ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో జరిగిన తొలి మహానాడు సూపర్ డూపర్ హిట్ అయింది. తుని పట్టణం శివార్లో గల సాయి ఫంక్షన్ వేదిక వద్ద తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడుకు అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన ఏ కార్యక్రమం జరిగినా వరుణుడు శుభమస్తు పలుకుతున్నాడు. ఈ కార్యక్రమం ఆరంభం వరకు మేఘనాథుడితో చిరుజల్లులతో దోబుచులాడుతూ సభా సమయానికి టక్కున మాయమై దివ్య తలపెట్టిన కార్యక్రమానికి విఘ్నం తలపెట్టకుండా శుభం పలుకుతున్నాడు వరుణదేవుడు. ఎమ్మెల్యే హోదాలో ఈ 10 నెలల కాలంలో యనమల దివ్య కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించని వరుణదేవుడు ఇవాళ కూడా మహానాడుకు వర్ష విరామం ప్రకటించాడు. స్థానిక సాయి వేదిక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన తుని నియోజకవర్గ స్థాయి మహానాడు అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, బుద్ధ నాగజగదీశ్వరరావు, తోట నవీన్ హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే యనమల దివ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం అతిథులతో కలిసి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసంఖ్యాకంగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి యనమల, జ్యోతుల, రాజప్ప, చిక్కాల రామచంద్రరావు తదితరులు ప్రసంగించారు. అందరూ కూడా మైండ్ తోటి ఎక్కువ రావాలని కోరుకుంటూ అందరూ కూడా మైండ్ చూసి మైండ్ తోటి పెరిగినందుకు ఎవరు కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈ మహానాడు అందరూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినందుకు కూడా మహానాడు పండుగ మనకు తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా మరి మహానాడు ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా మహానాడు చేస్తాం. ఆ మహానాడికి అందరం కూడా పండగ మనం ఎక్కడ పెడితే అక్కడ రాష్ట్రంలో ఎక్కడ నలుమూలన జరుగుతూ ఉండదు. మనం కూడా లేటెస్ట్ మనకి వెళ్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏఎన్ఎస్ఐ గారు అందరూ కూడా జిల్లాలో పెట్టండి ఆదేశాల ప్రకారం ఇప్పుడు గత 10 సంవత్సరాలు కానీ నియోజకవర్గాల్లో కానీ ఇప్పుడు జిల్లాలో కానీ మహానాడు పెట్టి అక్కడ జిల్లా తీర్మానాలన్నీ కూడా ఏరియా సమస్యలన్నీ కూడా తీర్మానాల ద్వారా తీసుకెళ్ళి జిల్లాలో పెట్టడం, జిల్లాలో పెట్టి తీర్మానాలన్నీ కూడా పెట్టడమే కాదు గవర్నమెంట్ కనుక ఆమోదించే విధంగా నేను కూడా తీసుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. దివి గారు కూడా మంచి తీర్మానాలు పెట్టారు. ఎందుకంటే సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహనతో మా నియోజకవర్గం అభివృద్ధికి, మా నియోజకవర్గ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయించుకో దివి గారి తీర్మానాలు ప్రవేశపెట్టారు. అది తప్పనిసరిగా ప్రభుత్వం కూడా తీర్మానాలు ఏదైతే అన్ని కూడా మంచి తీర్మానాలు ఇవన్నీ కూడా రామకృష్ణ గారు మేము అన్ని కూడా పూర్తి మరి అన్ని కూడా తీర్మానం అమలు చేయాలని చెప్పి ఇది అందరికీ తెలియజేస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఓ రాజధాని నిర్మాణంగా సంక్షేమం ఏదైతే మనం హామీలో రైలు కూడా అమలు చేయాలని చెప్పి ఆలోచించుకుని ఆయన మొదటి బయట కూడా అమరావతి జరుగుతుంది. రాజధాని నిర్మాణంగా అలాగే పోలవరం ప్రాజెక్టు తీసుకొస్తుంది. అలాగే విశాఖపట్నానికి నిర్మాణాలు పెట్టడం జరిగింది. అలాగే మనం ఏదైతే హామీలో తుని నియోజకవర్గంలో ఎప్పుడు కూడా యనమల రామకృష్ణ గారు అంటే ఉంటాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తిరిగి లేదని మరొకసారి నిరూపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మీటింగులకు వచ్చాను నేను. అంటే మీటింగుల్లోని ఎక్కువ మగవాళ్ళే ఉండేవారు. కానీ ఈరోజు మా సోదరిమణి ఎమ్మెల్యే అయిందనేమో మరి ఇంతమంది ఆడవాళ్ళతోటి మంచి మీటింగ్ ని ఈరోజు చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరితోటి కూడా ఒక విషయం పంచుకోవాలి. నేను రామకృష్ణ గారి గురించి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు తెలియని ఉంటారు జనరల్ గానీ. ఆయన అనుభవించిన రాజకీయ జీవితం అంతా కూడా చాలా సాఫీగా, హుందాగా, అంతా కూడా క్యాబినెట్ ర్యాంక్ కూడా ఆయన జీవితాంతం కూడా సాగిన జీవితం. చాలా కూల్గా ఏ సమస్య వచ్చినా సరే ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ సమస్య
వచ్చినా సరే ఆయన దగ్గరికి వచ్చే తీర్చుకునే పరిస్థితి. కానీ మొన్న ఎలక్షన్ లో మాత్రం ఆయనలో కష్టాన్ని చూశాను, కింద భయాన్ని చూశాను, ఎప్పుడు ఆయన రాజకీయ జీవితంలో చూడని విషయాలు చూశాను. అది దీని గురించి అయి ఉంటుంది ఖచ్చితంగానే. ఒక్క విషయం నేను చెప్పగలను, మనం దీని గురించి అయితే మాత్రం ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. చాలా తెలివైనది, చురుకైనది. రామకృష్ణ గారి రాజకీయ జీవితం కన్నా ఇంకా ఎక్కువ స్థాయిలోకి వెళ్ళే తెలివితేటలు, సమర్థత ఉన్న నాయకురాలు మీ ఎమ్మెల్యే దివ్యాన్ని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి ఎమ్మెల్యేని మీరు పొందినందుకు, మీ అభిమానాన్ని ఆవిడ చురగొన్నందుకు కూడా మీకు ఆవిడ రుణపడి ఉండడంతో పాటు ఈ వేదిక ద్వారా ఇన్ని తీర్మానాలతో పాటు ఇంకో తీర్మానాన్ని కూడా నేను ఆవిడ దృష్టిలో పెట్టదలుచుకున్నాను. ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి మధ్యతరగతి మహిళ అన్నది చాలా సతమతం అవుతూ జీవన విధానాన్ని సాగిస్తున్న పరిస్థితి. ఆ మధ్యతరగతి మహిళ అన్నది ఇప్పుడు ఉన్న జీవన శైలితో పరిగెత్తలేక, దాంతో సమానంగా ఖర్చు పెట్టలేక, తగ్గి ఉండలేక చాలా సతమతమైపోతున్న పరిస్థితులు. అటువంటి మహిళలకి ప్రతి గ్రామంలోని కూడా ఉపాధి కల్పించే విధంగా కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయవలసిందిగా దివ్య మేడం కోరుకుంటూ, మీరు కూడా ఆవిడకి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటూ పూర్వ వైభవాన్ని తునిలో తీసుకొచ్చే విధంగా గౌరవనీయులు పచ్చపాడు ఎమ్మెల్యే గారు బొడ్ల సత్యప్రభ గారిని మీరు రాసిన కోరుతున్నాం. పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఆవిడకి చేదోడు వాడుగా ఉండాలి. ఎందుకంటే అరుదుగా దొరుకుతారు మంచి ఎమ్మెల్యేలు. గత ఎమ్మెల్యేలు చూస్తుంటారు, అధికారాన్ని అనుభవించేసి పోయినట్టు కాకుండా మీతో పాటు ఉండి మీలో ఒక మనిషి అయి ఉండే ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహనాడు, ఈ మహనాడు అనేది 1985 నుంచి కూడా చేయడం జరుగుతుంది. పట్టణంలో భావన జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం ఎంతో మంది స్వతంత్రం వచ్చారు. వారి తీసుకోవాలి అసలు కూడా మంచిగా ఉంటారు. నాయకులు కార్యక్రమం ఉంటుంది. ఈ మహానాడు అనేది నాలుగుగా విధానం. తెలుగుదేశం వ్యవస్థాపన పార్టీ స్థాపించడానికి కూడా మహానాడును జరుపుకోవడం రానివారిగా నేను ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గాల సమస్యల తీర్మానాలు, అలాగే జిల్లాల సమస్యల తీర్మానాలు, రాష్ట్ర స్థాయి ప్రధాన సమస్యలు అభివృద్ధి కూడా తీర్మానాలు చేసి ఆ సంస్థల్లో అభివృద్ధి చేయాలంటే ఈ మహానాడు ఉద్దేశం. దాంతో పాటుగా మన అన్నగారు జరుగుతుందా నియోజకవర్గంలో బ్రహ్మాండం రాజకీయంలో కొత్తగా ఉన్నప్పటికీ రాజకీయ ఫ్యామిలీగా ఆమె ఇంట్లో ఉన్నప్పుడు అభివృద్ధిగా ఉందని బయట రాలేదు. కొత్తగా ఉన్న సంఖ్యా కార్యక్రమాన్ని మాట్లాడి చెప్పి సమస్య తీసుకుంటూ ఆ సమస్య పరిష్కారం శాసనసభ్యులు గమనించలేదు. ముందు కొనసాగాలని మీ అందరి సహకారం కూడా ఎప్పుడు ఉండాలని చెప్పుకుంటున్నాను. కోరుకుంటూ ఈ నియోజకవర్గం చెప్పాలంటే మాకు రామకృష్ణ గారి సంబంధాన్ని అప్పగించుకున్నాం. 23 సంవత్సరాల నుంచి కూడా రామకృష్ణ గారు నేను చేస్తున్నాం.
అది 4 సార్లు ఎమ్మెల్యే 5 సార్లు ఎమ్మెల్యే కావాలని అయితే రామకృష్ణ గారు చాలా వరకు చేశారు. ఈ సినిమానే మరి 6 సార్లు చూపించారు. అదేవిధంగా ఆయన పేరు మీద మరి పార్టీ ఇవ్వడం ఆవిడ అంటే మంచి విధానం వచ్చింది. దానికి తగ్గట్టుగా మామూలు కార్యక్రమాలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దగా తీసుకొచ్చారు. మామూలు కాదు, పెద్దతో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ రిజర్వేషన్ కాదు. దీన్ని అటువంటి ప్రధానికానికి ఏ జిల్లా సర్టిఫికేట్తో పక్కన ఉన్నారో ఆ జిల్లా సర్టిఫికేట్ కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కూడా ఎందుకంటే ఎలా సహకారం తీసుకున్నప్పుడు అది ప్రభుత్వంలో అంతా జరిగిపోయింది. అన్ని అప్పులు జరిగి ఉన్నాయి. అన్నింటినీ కూడా అంగీకరించి అనేక ఆలోచించారు ప్రధానికానికి. ఆ ఆందోళన నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. అయినప్పటికీ కూడా చాలా విధానంగా పట్టుబడి ఖర్చు కూడా 4,000 రూపాయలు జరిగింది. ఎప్పుడు కూడా ఈ దేశంలో నాకు ఖర్చు లేదు. అది అంతేకాకుండా 3 నెలల ముందు కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి డబ్బులు ముందేసి రావాలని ఇవ్వబోతున్నారు. తర్వాత మనకి ఇప్పుడు జూన్ 15వ తారీఖున ఈ తల్లికి వందల కార్యక్రమం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆడపిల్లలు కూడా తల్లి వందలు ఇస్తున్నారు. జూన్ 15న ఆడపిల్లలు కావాలి అందరికీ కూడా అందరికీ వెళ్తున్నాయి. ప్రభుత్వం ఒకరికి ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఆడపిల్లలు అందరికీ చదువుకోవడం కోసం 15,000 రూపాయలు ఇస్తా ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలియజేసుకుంటూ జూన్ కార్యక్రమం చేస్తున్నారు. మీరు పోలీసులు 20,000 రూపాయలు అవ్వకుండా ఉన్నారు. జూన్ నెలలో అది కూడా స్టార్ట్ అవుతున్నారు. ఈ రకంగా ఈ మహిళా సోదరులు ఆగస్టు 15వ తారీఖున ఇది ఫ్రీ బస్సు ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీ బస్సు ఆగస్టు 15 స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నాము. ఆగస్టు 15 చేస్తున్నారు. దానికి కూడా అన్ని కూడా ఏ రకంగా చేయాలి, మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏ రకంగా సమకూర్చాలి, అదే రకంగా ఏ రకంగా మీరు చేయడం చేస్తున్నారు. చూడండి, రాష్ట్రంలో అన్ని రోడ్లు బతులే. రాష్ట్రంలో కూడా ఎక్కడికి వెళ్ళినా చాలా బాధపడలేదు. అందరూ కూడా ఈనాడు ఒక చాలా మంది 80% కొత్తలు పూర్తి చేశారు. దానికి 12,000 రూపాయలు సమకూర్చారు. ఈ నష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇంటికి పోతామని తప్పకుండా కూడా రాబోయే టైంలో రామకృష్ణ గారు సహకారంతో పూర్తిగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేసుకుంటూ ఈ సభ్యుల అవకాశం రామకృష్ణ గారికి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు తండ్రి సమానులు శ్రీ ఎన్నో రామకృష్ణ గారికి, తండ్రి సమానులు చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు మధున్ గారికి, మధున్ గారికి, అదేవిధంగా పెద్దలు శ్రీకాళ రామచంద్రరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందు ఉన్న నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా ఈ మీటింగ్ చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సోదరులు దిగి గారికి సపోర్ట్ గా ఎంతో మంది మహిళలు ఈ మీటింగ్ లో ఎలా స్పందించాలన్నది నిజంగా చాలా సంతోషంగా, ఒక మహిళగా చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఇంత వారిలో కూడా మీరు ఇంటి పనులు ముగించుకుని మీటింగ్ రావడం అన్నది నిజంగా చాలా సంతోషం. మీరందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తుంటూ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈనాటి సభ ఏదైతే తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆనాడు 1982 మే 28వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టాలని, మహిళలకు ఆర్థికంగా ఒక భరోసా ఉండాలి, పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ కల్పించాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు ఏర్పడిన ఈ పార్టీని
ఆనాటి నుండి ఈనాటి వరకు ఇప్పుడు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వరకు కొనసాగిస్తూ ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించే నాయకులతో పాటు ఈ రోజు మేము కూడా ఆరు నాయకత్వంలో పనిచేయడానికి నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తూ వారి నాయకత్వంలో మేము కూడా కొత్తగా వచ్చిన మేము కూడా వారి నాయకత్వంలో మా నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరందరూ కూడా రాబోయే కాలంలో ఒక 2 నిమిషాలు మహిళల గురించి 3 గ్యాస్ సిలిండర్లు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఇప్పటికే 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం అనేది అమలు చేయడం జరిగింది. అది మొదటి వరకు సిలిండర్ తీసుకున్న తర్వాత అమౌంట్ అకౌంట్ లో పడుతుంది అన్నారు. కానీ రేపు రాబోయే కాలం నుంచి రాబోయే సంవత్సరం నుంచి ముందుగానే మీ అకౌంట్ లోకి 3 గ్యాస్ సిలిండర్ సంబంధించిన అమౌంట్ ముందుగానే పడుతుంది మా నాయకులు మమ్మల్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో తల్లికి మండలం కూడా ఆగస్టు నెలలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఒక ఆర్థిక భరోసా కల్పించాలని ఒక ఆర్థిక స్వాతంత్రం కల్పించాలని ఉద్దేశంతో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలోనే మొదలవుతుంది. చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ప్రజలు రామకృష్ణ గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఏదైతే భర్త మెరుపుల వారి గారికి ఆయనకి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేదు. అంత మంచి అనుబంధాన్ని నా భర్త అకాల మరణం తర్వాత కూడా అదే ఆదరణతో అదే అభిమానంతో మహిళలు కూడా చూపించి వారి సొంత బిడ్డ దివ్యలాగా నన్ను కూడా సొంత బిడ్డలాగా దీవించి ఈ రోజు నేను ఈ స్థానంలో నిలబడడానికి ఆయన ఆశీస్సులు నాకు లభించినందుకు నిజంగా నేను చాలా సంతోషంగా ఆయన ఈ సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతటి ఉన్నత లక్షణాలు, ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత కలిగిన ఉన్నత లక్షణాలు గల నాయకులు కాబట్టి ఆయన ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఒక అగ్రనాయకుగా నిలబడ్డారు. వాళ్ళ ఆలోచనల సలహాల్లో మేము కూడా కొత్తగా వచ్చిన మాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆయన ఒక ఆదర్శం. ఆయన ఆలోచనలో ఈ రోజు పనిచేయడం అనేది నిజంగా నాకు అదృష్టం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సోదరు దివ్య గారు ఇద్దరు కూడా ఒకేసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళా కలిసి నిజంగా ఒక మంచి స్నేహితురాలని కాదు, మంచి సోదరులాగా వారి తండ్రి కూడా లక్ష్యాలతో వెలికిపుచ్చుకొని మంచి సోదరులాగా నాకు కూడా ఎంతో సపోర్ట్ గా మేమిద్దరం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీకు నిజంగా జగన్ కుటుంబం నుంచి మరొకరు దివ్య లాంటి వారు ఎమ్మెల్యే రావడం దివ్యలో నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టాన్ని అందరూ గమనించాలి. ఎందుకంటే ఆ వ్యక్తులు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉంటుంది. తప్పకుండా మీరు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబాన్ని జీవించి ఆదరించాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఎమ్మెల్యే గారు దివ్య గారికి, వేడి మీద పెద్దలు చిన్నారెడ్డి గారు, రవీంద్ర గారు, రామచంద్ర గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు, వేదిక మీద పెద్దలకు, వేదిక మీద మహిళా సోదరి సోదరులు అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే దానికి విశేషం ఏంటంటే ఈ సైకిల్ కేంద్రం 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ముక్తం చేయడానికి చాలా ప్రయత్నం చేసిన సందర్భాల్లో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న యనమల రామకృష్ణుడు గారు, యువ నాయకులు లోకేష్ గారు, సలీం గారు చేతులు ఉంటే ఆ రోజు మనం రాష్ట్రాన్ని ఈ రోజు అమరావతి వస్తుందంటే
యనమల రామకృష్ణ గారు ఆ రోజు పట్టుదలతో నిలబడి రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తులు లోకేష్ గారు రామకృష్ణ గారు. అది చిన్న విషయం కాదు. ఆ రోజు కౌన్సిల్లో నేను ఉన్నాను. ఆ రోజులో బలవంతంగా సంఘం పెట్టడానికి 20 మంది మంత్రులతో దౌర్జన్యం చేసిన పరిస్థితులు, లోకేష్ గారి మీద దౌర్జన్యం, యనమల రామకృష్ణ గారి మీద దౌర్జన్యం, ఈ సరే చైర్మన్ గారి మీద దౌర్జన్యం చేస్తున్న సందర్భంలో కూడా అందరూ యాదగారిగా ఉండి యనమల గారి నాయకత్వంలో ఆ బిల్లులు అవన్నీ కూడా ఆపారు. కాబట్టి ఈ రోజు అమరావతి మనకు వస్తుందంటే యనమల రామకృష్ణ గారు మామూలు వ్యక్తి కాదు. ఎప్పటికో రాష్ట్ర రాజకీయాలు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తెలిసిన వ్యక్తి, ఆర్థిక మంత్రిగా మన తెలుగుదేశం పార్టీలో కాదు రోసయ్య గారి తర్వాత ఎక్కువ సేవ చేసిన వ్యక్తి కూడా యనమల గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు తుది నియోజకవర్గంలో మీకు అండగా దివ్యాంగారం గారు ఎమ్మెల్యేగా రామకృష్ణ గారు ఉన్నారంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గం కంటే ముందు మీ తుది నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అందులో గ్యారంటీ లేదు. ఇందాక 10 కోట్లు అన్నారు. మీరు 100 కోట్లతో గుడి అభివృద్ధి చేయడానికి గురుగారు రామకృష్ణ గారు మీ అందరికీ మీ అదృష్టం, మీ గురి నియోజకవర్గ అదృష్టం తెలియజేస్తూ సమయం తక్కువ. నమస్కారం. అందరూ కూడా 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమాన్ని ముగించుకుని అందరూ కూడా భోజనాలు చేసి చక్కగా లేఖతో పాటు అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి. ఈరోజు మనకి ఈ మహాత్మ కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి విజయ్ గారు, కార్యక్రమానికి చేసినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన నవీన్ గారు, అదేవిధంగా మనం ఏ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వెంటనే వచ్చినటువంటి మంచి మిత్రులు రాజేష్ గారు, నవీన్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రామచంద్ర గారు, జగదీష్ గారు, మిగతా నాయకులందరికీ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ప్రముఖ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఆడవాళ్ళు మహిళా శక్తి జరగబట్టి మగవాళ్ళు పార్టీ కలిసి వస్తారు. వాళ్ళ చోటు కూడా మహిళ చోటు కూడా మీరు మాట్లాడలేదు, మాట్లాడలేదు, కూర్చొని మాట్లాడకూడదు. 40 మహిళలు కూడా ఉంటే ప్రమాణం గొడవ జరుగుతాయి. అటువంటి ఇంతమంది వచ్చి గొడవ చేయకుండా వాళ్ళు కూర్చుంటే గొడవ చేసేది మగవాళ్ళే గొడవ చేస్తున్నాం. మనం ఎదుగుకొచ్చేవాళ్ళని తెలుసుకోవాలి. అన్ని మీటింగ్ కంటే ఈ మీటింగ్ ఒకటే ఉంటుంది. ఇదేదో మహిళలతోనే ఈ మహానాడు జరపాలని అనుకున్నాం. మగవాళ్ళ సాయం ఉంటుంది, ఇప్పుడు సాయం లేకుండా ఉండదు. కానీ మహిళలు ఎక్కువగా మనం కూర్చుని మహిళనే గ్యాదర్ చేయాలి, మహిళనే రావాలనేటువంటి సందేశాలు పంపించడమే. నియోజకవర్గ నలుమూల నుంచి కూడా మీరందరూ కూడా ఇక్కడ చేసినందుకు మహిళా శక్తులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలానే మమ్మల్ని మర్చిపోకండి మగవాడు. నేను లేకపోతే మీరు లేదు, మీరు లేకపోతే నేను లేదు. నిజాలు ఈనాడు ప్రత్యేకంగా మహానాడులో కార్యక్రమాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గుర్తించి మహిళలకు అవకాశాలు కల్పించేది మన తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం. అందుచేతంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిగా మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. ఎందుకంటే దాని ప్రధానమైనటువంటి ఆరోగ్యం నేను మధ్యవర్గం ఉన్నా. దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే
మహిళని ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి ఆయన ఆలోచన. మీకు తెలుసు ఎన్టీ రామారావు మహిళా వేషం కూడా వేశారు, అర్థంశాలలో ఒక వేషం కూడా వేశారు. ఇద్దరు మహిళా శక్తిని అప్పటి వరకు కనుగొంటుంది. మహిళలు ఎవరు బయటకు వచ్చేవారు కాదు. 82 సంవత్సరాలు 83 సంవత్సరాలు ఇప్పటికి 85 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మీటింగ్లు కూడా పెద్ద మహిళలు వచ్చేవారు కాదు. ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకుంటా ఉంటే మగవాళ్ళ మీటింగ్ వస్తే ఆడవాళ్ళ గుమ్మాల దగ్గర నుంచి చూసేవారు, గుమ్మాల్లో ఉంది బయటకు వచ్చేవారు కాదు. ఆ యొక్క పద్ధతిని మార్చగలిగేటువంటి శక్తి ఒక్క ఎన్టీ రామారావు గారికి అన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయంలో ప్రవేశించడానికి ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారో అంతకుముందు పరిపాలించిన వాళ్ళు దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించారు, ఎవరు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఎన్టీ రామారావు గారిని ఇంకేదంటే మహిళలు సమాజంలో సగభాగం ఉన్నారు, భక్తులు సగభాగం ఉన్నట్టు సమాజంలో కూడా మీరు సగభాగం ఉన్నారు. ఈ సగభాగాన్ని వృధా చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మహిళలను ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థలో కనిపిస్తే పంచాయతీల్లో కానీ మండలాల్లో కానీ జిల్లా పరిషత్తులో కానీ నాయకత్వాలు వచ్చేవి. నాటికి ఉన్నవాళ్ళు కూడా కొంత నాయకత్వం వచ్చేది. ఆ నాయకత్వం వచ్చేటప్పటికి మీకు ఒక రకమైనటువంటి సాధికారత సంపాదించుకున్నారు. సంపాదించుకోవడానికి కారణం ఎవరంటే ఒక ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినట్టు అవుతుంది. చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఎవరైనా ఏదైనా సందర్భంగా అసలు మహిళలకు రిజర్వేషన్ కల్పించారా మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. అది చేయగలిగినటువంటి ఒక్క తెలుగుదేశం పార్టీ చేయగలిగింది. ఆ రోజు మహిళలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలో కల్పించారు కాబట్టి ఈనాడు ఇంతమంది మీటింగ్ రావడానికి అదే కారణం, ముఖ్యమైనటువంటి కారణం. నిజంగా రాజకీయమైనటువంటి శక్తి వచ్చింది. మేము కూడా పోటీ చేయగలరు, మేము కూడా మగవాళ్ళతో సహా సమానంగా మేము కూడా పోటీ చేయగలం, గెలవగలం అనేటువంటి ఉద్దేశంతో మీరు ఇక్కడ చూశారు. ఇదే ఇక్కడ ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు సత్యబాబు గారు అక్కడ ఎమ్మెల్యే, అనిత్ గారు అక్కడ ఎమ్మెల్యే. ఈ మూడు మొత్తం ఆక్రమించేశారు వాళ్ళు మహిళలు. నాకు ఎవరికి పోటీ. దీనికి ప్రధాన కారణం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ రోజు మీకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడం ద్వారా, స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పించడం ద్వారా ఈనాడు రాష్ట్ర స్థాయికి ఎదగలిగేటువంటి శక్తి వచ్చింది. మీ అందరికీ అందరూ తీసుకోవచ్చు. ఆ శక్తి ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి, వాళ్ళకి అవకాశం వచ్చింది. కొంతమంది సర్పంచులు అయ్యారు, కొంతమంది మండల ప్రెసిడెంట్ అయ్యారు, కొంతమంది జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. అంటేగానే అయ్యారు జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ పెట్టడం వల్ల. తర్వాత మామూలుగా అయితే అవ్వచ్చు. మొట్టమొదటిగా స్థానం కల్పించినటువంటి ఎన్టీ రామారావు గారు, ఆయన ఉద్దేశంతో ఈ మహానాడు మన కడపలో జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ నియోజకవర్గాల మహానాడు జరుగుతుంది. 22వ తారీఖున జిల్లా మహానాడు జరుగుతుంది. 27, 28, 29 కడపలో మహానాడు జరుగుతుంది. 28వ తారీఖు ఎన్టీ రామారావు గారి జన్మదినం. ఆ రోజు ఘనంగా ఈ జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన ఉత్సవాలు జరుగుతాయి. అంతేత అటువంటి ఎన్టీ రామారావు మీకు అవకాశం అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి, నాయకుడు మనం మర్చిపోకూడదు అనేది కూడా మీ మహిళా శక్తికి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. నిశ్చయంగా సమాజంలో ప్రభుత్వాలు కొన్ని అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తే అందరికీ మనం కట్టుకోలేరు. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, అది నిరుపేదలు ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, డబ్బున్న కుటుంబాలు ఉంటాయి. అందరికీ అవకాశం కావాలి. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆమె పెట్టింది. మళ్ళీ ఎన్టీ రామారావు మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ పెట్టారు. అంతేంటే సమాజంలో బలహీన వర్గాలకి అన్ని రకాలైనటువంటి అవకాశాలు కల్పించాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క సదుద్దేశం, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేత మీకు న్యాయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ
తర్వాత మనకు రాజకీయ స్తోమత వచ్చినప్పుడు, రాజకీయంగా మీ అందరూ ఎదిగినప్పుడు ఆర్థిక స్తోమత కూడా రావాలి. మగవాళ్ళు ఏ విధంగా అయితే సంపాదన చేస్తున్నారో అదేవిధంగా మహిళలు కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి, వాళ్ళు సంపాదించుకోవాలి. మగవాళ్ళు సంపాదించకపోతే మీ సంపాదన ఉండాలి. ఈ రెండు సంపాదనలు కలిస్తే మీరు కుటుంబం సుఖంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రెండో వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా తీసుకుని ఆ రోజున నేను క్యాబినెట్ లో ఉన్నాను. ఎందుకంటే రాజకీయ ప్రవేశం మీకు కల్పించింది ఎన్టీ రామారావు గారు అయితే ఆర్థిక స్తోమత కల్పించడానికి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా అంటారు, మీకు డ్వాక్రా గ్రూపులు పెట్టింది ఎవరు? డ్వాక్రా గ్రూపులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ రోజు డ్వాక్రా గ్రూపులు. డ్వాక్రా గ్రూప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పొదుపు కార్యక్రమం. మీరు పొదుపు చేసుకోవాలి. ఆ పొదుపు చేసినప్పుడు మీరు లోన్ ఇస్తున్నా లేకపోతే ఎవరికైనా లోన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ వడ్డీ ద్వారా మీ యొక్క గ్రూప్ పెద్దగా ఆర్థిక పరంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పగలను. మీ వాళ్ళు చాలా మంది దీంట్లో డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఉంటారు. మీ అందరికీ కూడా దాదాపు ఈనాడు చూస్తే ఇంకే మన జిల్లాలోనే 2,000 కోట్ల రూపాయలు పైచేసి పొదుపు ఉంది డ్వాక్రా గ్రూపులు. అట్లా రాష్ట్రంలో చూస్తే బ్రహ్మాండానికి 1,000 కోట్ల రూపాయలు డ్వాక్రా గ్రూపులు పొదుపు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. వాళ్ళు అప్పులు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. మళ్ళీ అప్పులు తీర్చేసినటువంటి సందర్భం ఉంది. ఈనాడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఆ డ్వాక్రా గ్రూపులన్నీ కూడా. గ్రామాల్లో డ్వాక్రా గ్రూపులన్నా, పట్టణాల్లో డ్వాక్రా గ్రూపులన్నా ఇదే రెండు ఒకటే పేరు మారింది. కానీ అంతేకా మీకు సమాజంలో ఉండేటువంటి 50% ఎవరైతే ఉన్నారో పాపులేషన్ ఈ యొక్క మహిళా శక్తిని రాజకీయంగా ఆర్థికంగా పెంపొందించినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మన ఎలక్షన్ లో మీరు చూశారు. మన ఎలక్షన్ మన చూస్తే మేనిఫెస్టోలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చెప్పారు. మన ప్రచారంలో కూడా దివ్యగా తిరిగినప్పుడు కానీ మిగతా ఎమ్మెల్యేస్ అంతా తిరిగినప్పుడు కానీ మహిళా శక్తి దానికి జ్ఞాపకంగా మహిళా శక్తి అనేటువంటి కార్యక్రమం చేసి మీ అందరి కూడా వచ్చారు. అందుకనే బ్రహ్మాండంగా ఓట్లు వేశారు. కానీ మీరు ఎప్పుడైతే ఆర్థికంగా ఎదిగారో, రాజకీయంగా ఎదిగారో మీకు కూడా మీ పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశం వచ్చింది. మీరు కూడా సమాజంలో తిరగడానికి అవకాశం వచ్చింది. తర్వాత మేము మీటింగ్లు వెళ్తా ఉంటే 96 తర్వాత మీటింగ్లు వెళ్తా ఉంటే ఎలక్షన్ కార్యక్రమాలు కానీ మొదలు మీటింగ్లు కానీ వెళ్తా ఉంటే అందరూ ఆడవాళ్ళు వచ్చేవారు. గ్రామాల్లో మగవాళ్ళు వెనకాల ముందు చూసేవారు. చెట్లనే అంటుంది. అంటే అంత మార్పు తీసుకురాగలిగినటువంటి శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందనేటువంటి మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి మీ ఊళ్ళో చూడండి, ఎప్పుడైనా మీటింగ్లు పెట్టి ఆడవాళ్ళందరూ ముందుకు వచ్చేవారు. అదేవిధంగా మగవాళ్ళందరూ దూరం ముందు చూసేవాడు. అప్పుడు తెలుగుదేశం కాలం ముందు ఆడవాళ్ళు బయటకు వచ్చేవారు కాదు. అదొక పెద్ద సిద్ధాంతంగా ఉండేది. అది కాదు, ఈ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తే ఆ అవకాశంతో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. పరిపాలనలో భాగస్వాములు కావాలి మీరందరూ ఉద్దేశించండి. అంటే ఈ రోజు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఇంకొకటి అయినప్పటికీ కూడా అది ఒక తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, కార్యక్రమాలను కూడా ఈ డిస్ట్రిక్ట్ అమలు చేస్తున్నాం. అంచేత మనకు ఉండేటువంటి ఇద్దరు నాయకులు కూడా ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇప్పుడు యువ నాయకులు లోకేష్ అది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రెండవది ప్రధానమైనటువంటి శక్తి యువశక్తి. ఈ యువశక్తిని కూడా ప్రధానంగా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికే మన కార్యక్రమంలో ఎలక్షన్ లో మేనిఫెస్టోలో వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు పెట్టాం. 2019లో కూడా పెట్టాం, 2014లో పెట్టాం. అంతేకాదు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు కాకుండా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు, అంతకుముందు 2,000 ఇచ్చేవాళ్ళు మన గవర్నమెంట్ లో. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు. ఇంకేదైతే మొత్తం దోపిడీ కార్యక్రమం తప్ప పెట్టే కార్యక్రమం లేదు జగన్మోహన్ రెడ్డి. అంటే మొత్తం అంతా దోపిడీ చేసే కార్యక్రమం పెట్టాడు. అంటే ఈనాడు మనం మళ్ళీ వాళ్ళకి 3,000 రూపాయలు
నిరుద్యోగులకు ఇవ్వాలనేటువంటి ఒకటి. అదేవిధంగా రేపు వస్తున్నటువంటి కార్యక్రమాల్లో అవసరం మీరు చూస్తుంటారు. ఫోర్ పీస్ అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ కూడా ఈ యొక్క పారిశ్రామిక రంగంలో ఉండాలి. మహిళల పార్టిసిపేషన్ కానీ, అదేవిధంగా యువత పార్టిసిపేషన్ కానీ, ఉద్యోగాలే కాకుండా రాజకీయంగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ 4P కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఈ కార్యక్రమాలు ఇంత మార్పు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో సంవత్సరాలు కాదు, 43-48 సంవత్సరాలు ఇంత మార్పు తీసుకురాగలిగారు. ఇంత మార్పు తీసుకురావడానికి మనం చూస్తే మరి అంతకుముందు ఎందుకు చేయలేదు, దాదాపు మధ్యలో ఎందుకు చూస్తున్నారు 5 సంవత్సరాల అధికారంలో అనేటువంటి కూడా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఒక కార్యక్రమాన్ని చేశారు. మన పుణ్యం తీసుకోండి, పుణ్య నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఒక కార్యక్రమం కూడా జరగలేదు. ఈనాడు వినియోగించినటువంటి 10 నెలలు పూర్తయితే ఇప్పటికీ దాదాపు 109 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము పుణ్య నియోజకవర్గంలో. ఇంకా 60 కోట్లు శాంక్షన్ అయ్యి ఉంది. 60 కోట్లు కూడా ఖర్చు పెట్టాలి. అవన్నీ కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలని చూస్తున్నాం. అంటే మొత్తం 161 కోట్ల రూపాయలు 10 నెలల్లో ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టగలిగా ఉంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అనేది కూడా మీకు సందర్భంగా మనం ఎందుకు చేయలేకపోయారు, గత 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారో మీరు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. మనం 10 నెలల్లోనే దాదాపు 100 కోట్లు పని చేస్తే వాళ్ళు కనీసం 100 లక్షలన్నా చేయగలిగారు. వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే ఈ రోజున మున్సిపాలిటీ చూస్తే శానిటేషన్ బాగలేదన్నారు, రైన్స్ బాగలేదన్నారు. గ్రామాల్లో చూస్తుంటే రోడ్లన్నీ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. రోడ్లన్నీ ఇప్పుడు మనం ఎన్ఆర్ఈ చేసి తెప్పించుకుని ఆ రోజున ఎన్ఆర్ఈ చేసి వచ్చింది. ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ వచ్చాయి. ఆ గ్రాంట్ ఏమైపోయాయంటే వైసీపీ జేబుల్లోకి వెళ్ళిపోయాయి. గ్రాంట్ అన్ని కూడా ఆ వైసీపీ జేబుల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి వాళ్ళ స్వార్థాన్ని వాడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు కూడా డైవర్ట్ చేసి వాళ్ళు తీసుకోపోవడం జరిగింది. అంటే ఈనాడు మన మీద బాధ్యత జరిగింది. మనల్ని నమ్ముకుని ఓటేశారు, మన ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మనం చేయవలసిన కార్యక్రమం ఉన్నాయని ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఖజానా ఖాళీ చేసింది ఎవరు? ఆనాడు ఉన్నటువంటి 5 సంవత్సరాల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఖజానాన్ని ఖాళీ చేయడమే కాకుండా సంపదంతా దోస్తున్నారు. మనకి రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని అంతా దోస్తున్నారు. ఈనాడు మనకేంటంటే 0 రెవెన్యూ చూపించారు, అదేవిధంగా ఆదాయం నిధులు చూపించారు. అదేవిధంగా ట్రెజరీ చూస్తే 0 కనపడుతుంది, పైసలు ఏమి లేనటువంటి. ఇటువంటి పరిస్థితుల్లో మన అధికారంలోకి వచ్చాయి. ఎందుకు నేను చెప్తున్నాను అర్థం చేసుకోవాలి. కొంతమంది విమర్శిస్తున్నాడు, జగనే విమర్శిస్తున్నాడు, జగన్ మనుషులు విమర్శిస్తున్నారు. వచ్చే 10 నెలలకి మీరు ఏ కార్యక్రమాలు చేయలేదంటారు. ఇదే పెద్ద ఉదాహరణ. 161 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక తొలిగి అయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏం కార్యక్రమాలు చేశారో మీరు చూడండి. నిజంగా ఈ రోడ్లు అన్ని వేశాం. నేను కూడా చాలా చోట్ల రోడ్లు వెళ్ళా, ఢిల్లీ వెళ్ళి అన్ని చోట్ల ప్రారంభోత్సవం చేస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు. ఇవన్నీ మీకు తెలుసునండి. మీరు చూస్తున్నటువంటి మీ గ్రామాల్లో, మీ పట్టణంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈనాడు మనం 10 నెలల్లో చేయగలిగినటువంటి కార్యక్రమాలు వాళ్ళు 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారో మీరు ఎవరైనా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. రోడ్డు అధ్వాన పరిస్థితి, శానిటేషన్ అధ్వాన పరిస్థితి, గ్రామాల్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. ఇవన్నీ లేకపోవడానికి కారణం జగన్ యొక్క దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన అనేటువంటి మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేసేటువంటి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని మనం రక్షించుకోవాలి. రేపు ఇందాక తీర్మానాలు చేశారు, దాదాపు 11 తీర్మానాలు చేశారు. దాంట్లో మహిళా సాధికారత కూడా తోడుగా యాడ్ చేశారు. అదేవిధంగా మైనారిటీస్ కి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ కులంతో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి. మతాలతో సంబంధం లేదు, కుల మతాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ సంబంధం ఒకటే. ఈ సమాజంలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి, అదేవిధంగా పేదవాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, పేదవాళ్ళు ఏ విధంగా రైతు చేయాలనేటువంటి సిద్ధాంతమే ఈనాడు మన ప్రభుత్వం యొక్క, మన పార్టీ యొక్క లక్ష్యం అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకే ఈనాడు
మనం చూస్తూ ఉంటే డ్రైవ్ చేస్తాం తీర్మానాలన్నీ కూడా మహానాడికి. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే ఈ రోజున పేదవాళ్ళని ఉండిపోతున్నాడు, లక్షాధికారులను ఎంచుకున్నాడు. ఇది గుర్తించినటువంటి ఈనాడు తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళందరికీ కూడా సరైనటువంటి అవకాశాలు కల్పించాలి. పేదరికాన్ని నిర్మూలించాలి, సమాజంలో ఉండేటువంటి అసమానతలు తొలగించాలి. ఈయన ధనికులకి పేదవాళ్ళకి ఉండేటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆ అసమానతలు కూడా తొలగించడానికే ఈనాడు ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే నిజంగా ఆర్థిక పరమైనటువంటి కష్టం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కష్టాలు ఉన్నప్పటికీ కూడా మనం ఏ స్కీమ్ ఆఫ్ చేయలేదు. ఏదైతే ఆ రోజున గత ప్రభుత్వంలో చేపట్టి కానీ అప్పుడు మన ప్రభుత్వంలో చేపట్టి కానీ ఏ ప్రభుత్వ స్కీమ్ కూడా చేపట్టడం లేదు, చేపట్టడమే తప్ప ఏది కూడా ఆఫ్ చేయలేదు. కొంతమంది అంటారు సూపర్ సిక్స్ ఏమయ్యా అంటారు. సూపర్ సిక్స్ కూడా కొన్ని అమలవుతున్నాయి, ఇంకా త్వరలో మిగతాయన్నీ కూడా అమలవుతాయి. వాటికి కూడా రేట్లు పెట్టారు. ఇందాక నేను చెప్పాను కదా, రాష్ట్రం అంతా దోచుకుని ఈనాడు అంతా ఖాళీ చేసి మీరు ఎందుకు చేయలేదు, వాళ్ళు ఎందుకు చేయలేదు అని అడుగుతూ ఉన్నాం. మీరు ఏం చేయలేకపోతున్నారంటారు. చేయలేకపోవడానికి కారణం ఇక్కడ ఈ అభివృద్ధి జరగకపోవడానికి, త్వరితగతి జరగకపోవడానికి కారణం, నెరవేర్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేరకపోవడానికి కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ నెమ్మదిగా ఒకటి కూడా సెపరేట్ చేసుకుంటూ ఈనాడు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంటే మీకు అతి త్వరలోనే అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు మీరు అందుకుంటారు. ఈనాడు బస్సు ఈ బస్సు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్ అన్ని కూడా కొన్ని అమలు జరుపుతారు, కొన్ని ఇంకా కూడా అమలు జరుపుతారు. అంటే మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో జగన్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా మీరందరూ కూడా పనిచేయాలని కూడా మీకు సందర్భంగా ఆలోచిస్తున్నా. మనం మంచి చేసేటువంటి పార్టీని ఆదుకోండి. కావాల్సినటువంటి గ్రాంట్లు వస్తాయి. ఈనాడు అక్కడ చూస్తే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది సెంటర్ లో. అంటే మనకు కావాల్సినటువంటి నిధులను వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం, మేనిఫెస్టో అంతా ఒకటే. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈనాడు మేనిఫెస్టో తయారైంది. ఆ దిశలోనే కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. కాబట్టి మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా లేకపోతే రాక్షసుల యొక్క పరిపాలన కావాలో మీరే నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి, మన జీవితాలు బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలి, మన యువకులు బాగుపడాలి, మహిళలు బాగుపడాలి అని అనుకున్నప్పుడు మన పార్టీని మనం రక్షించుకోవాలి. అంతేగాని గ్రూపులు పెట్టుకోవడం అనేటువంటి మంచి విధానం కూడా కాదు. అంటే ఎవరి మీద ఎవరికి కోపం లేదు. మీరు పనిచేసేటువంటి విధానం మీద కోపం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు సరిగ్గా పనిచేస్తుంటే మీరు జీవితంలో పైకి వస్తారు. అదేవిధంగా మీరు పని చేయకుండా నాలుగు దిక్కులో చూస్తే మీరు దగ్గర ఇబ్బంది పడతారంతా కూడా. అంతే పార్టీని నమ్ముకుని ముందుకు నడవండి. ముఖ్యంగా ఇంతమంది మహిళలు వచ్చారు, మా మీద నమ్మకంతో వచ్చారు ఇంతమంది మహిళలు. వాళ్ళకి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ యంత్రాంగం మీద ఉంది. ఆ న్యాయం చేసే దిశలోనే మనం పనిచేస్తాం. అందుచేత మనది రాబోయేది ఈ 5 సంవత్సరాలనే మొత్తం అంతా అయిపోతాయని అనుకోకండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు చేసిన రాష్ట్రానికి చేసినటువంటి డ్యామేజ్ ని ఈనాడు మనం రిపేర్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ రిపేర్ అయిన తర్వాత మన యొక్క పాలసీలు మనం అమలు చేయడానికి మనకు కొంత టైం పడుతుంది. అంటే కొంత టైం అయినప్పుడు కూడా ఓపికగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బయటవాడు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను చేయలేకపోయినా అడ్డవాడు చేస్తే మాత్రం విమర్శిస్తూ ఉంటాడు. అంటే అది విమర్శలకి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. దాదాపు 43 సంవత్సరాలు ఈనాడు 43వ సంవత్సరంలో ఉన్నాను రాజకీయాల్లో. అంటే అనేక రకాలైనటువంటి విషయాలు చూసాం, ఎత్తుబలాలు చూసాం, రాజకీయాల్లో చాలా సంఘటనలు చూసాం. ఎవరికి భయపడేది లేదు, ఎవరు తీసేది కూడా లేదు. మన ప్రశాంతమైనటువంటి వాతావరణం సృష్టించడమే నా యొక్క లక్ష్యం. ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందో, ఎంత శాంతియుతంగా ఉంటారో అంత అభివృద్ధి చెందడానికి అవకాశం. లేకపోతే వాళ్ళు వీడు కొట్టుకుని వీళ్ళు కొట్టుకుని గొడవపడి ఇంట్లో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే ఎక్కడ అభివృద్ధి జరగదు. మీ కుటుంబాలు జరగదు, మీరు అభివృద్ధి చెందరు, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందదు. దయచేసి ఎవరు కూడా ఏమైనా పిలిచే సమస్యలు ఉన్నప్పుడు కూడా మీరు పెద్దల దగ్గర కూర్చొని సెటిల్ చేసుకుని అంత కాకపోతే మా దగ్గరికి వస్తే నేను సెటిల్ చేస్తాను తప్ప
ఎక్కువగా మీరు కొట్లాటం చేసుకోవడం మంచిది కాదు. ఈనాడు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు గ్రీవెన్సర్ పెట్టారు, ఆల్ ఎమ్మెల్యేస్ గ్రీవెన్సర్ పెట్టారు, మొత్తం అందరూ చూస్తున్నారు. ఎక్కువ వచ్చే సమస్యలని కూడా చూస్తే వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, అదేవిధంగా భూమి తగులు, అదేవిధంగా ఫ్యామిలీ తగులు వస్తున్నాయి. ఫ్యామిలీ తగులు వేలాడా తీరుస్తాం మన ఎక్కువ వస్తున్నారు కానీ పెద్దలకి ఊళ్ళో పెద్దల దగ్గర పెట్టి కార్యక్రమం తగులు తీర్చుకోవాలి. అంటే ఏం తీర్చే తగులు కాదు. అదేవిధంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ పట్టాలు భూములు మీరు పెట్టి అన్నాలు మీరు పెడితే వాళ్ళకి అక్కడ ఒక మాట చెప్తారు, కానీ వాళ్ళంతా రికార్డ్ ప్రకారం పోతారు. ఆ విధమైన ఏదో నమ్మకంగా సెటిల్ చేసుకోవాలి. భూములు కూడా ఎక్కువ అన్నదమ్ముల మధ్య కుటుంబాల మధ్య ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రీవెన్స్ అన్ని పరిష్కారం అయిపోతాయనేటువంటి ఆ భావన కూడా మీకు వద్దు. పరిష్కారం చేయగలిగిన ఎమ్మెల్యేలు చేస్తారు, వీలైనవి కూడా చేస్తారు. కాకపోతే కోపమో ఎక్కడో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. అంటే అది అనిపెట్టుకు మీరు కళ్ళు తీసుకుని కట్టలు తీసుకుని దెబ్బలాడుకుంటే నష్టపోయేది మీరే, లాభపడేవాళ్ళు ఎవరు లాభపడతారు తెలుసా? రెవెన్యూ వాళ్ళు లాభపడతారు, లాయర్స్ లాభపడతారు. ఎవరు లాయర్ అనుకోండి, అంటే నేను కూడా చేయలేదు. లాయర్స్ లాభపడతారు, డబ్బులు ఎక్కువ రావాలని డాక్టర్లు కోరుకుంటారు, వాళ్ళు లాభపడతారు. ఎందుకంటే మనం వీలైనంత చేసుకోవాలి. ఏ గ్రామాల్లో పూర్వం పెద్దలు ఉండేవారు, వాళ్ళు సిద్ధం చేసేవారు. ఎవరు పెద్ద మాట లేదు, అందులో మాట్లాడితే తెలియచేయడం పెద్ద గారికి కూడా పెట్టారు. లేదంటే మీరు ఎంత ప్రశాంతమైనటువంటి జీవిస్తుంటారో అంతకంటే మంచి అభివృద్ధి చేసేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటారు. ఆవిడ సాయంగా మేము అందరూ కూడా ఉంటామని కూడా చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ వర్గ